స్పష్టంగా రాదు, క్షమించాలి. ఫ్రీగా మాట్లాడతాను, పెద్దవాళ్ళందరూ ముందున్నారు. పిలవంగానే వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది యూజువల్గా లాస్ట్లో పెట్టుకుంటారు, కానీ మా సినిమాలో ప్రతి వాళ్ళు ఎక్కిన వాళ్ళందరూ అందరికీ థ్యాంక్ యూలు చెప్పుకుంటూనే ఉంటారు. కొంచెం మమ్మల్ని క్షమించండి. ఫస్ట్ టీజర్ లాంచ్ చేసేటప్పుడు యూజువల్గా నాకు చాలా కంగారుగా ఉంటుంది, చాలా టెన్షన్గా ఉంటుంది. కానీ ఇవాళ ఫస్ట్ టీజర్ చూసి రెస్పాన్స్ చూడగానే కొంచెం స్టేబిలైజ్ అయింది నా పల్స్. బట్ అది ఆ బీపీ ఆఖరికి సినిమా రిలీజ్ అప్పుడు చాలా ఇంకా వేరెక్కడో ఉంటుంది. బట్ ఐల్ ట్రై టు కంట్రోల్ మై సెల్ఫ్. The reason I'm on stage right now is to introduce our crew and cast. నేనే కొత్త ఈ ఇండస్ట్రీలో, సో I've taken the responsibility to introduce our young crew and the cast. Firstly, ఎక్కడ మొదలెట్టాలో తెలియదండి. I'll start with the lead, రాకేంద్ర మౌళి. ముందు యాక్చువల్గా తమిళ్లో సినిమా తీయాలని అనుకున్నాం. దాని తర్వాత తెలుగులో ట్రై చేద్దాం అనుకున్నప్పుడు వీ వాంటెడ్ అ రైటర్. రాకేందు హెల్ప్ మీ అవుట్ విత్ ఆరణ్యకాండం. శశాంక్ రాసిన డబ్బింగ్లో ఎక్కువ కూర్చున్నది రాకేందునే. సో వీడు బాగా రాస్తాడు అనుకొని వి బ్రాట్ హిమ్ టు ది ఆఫీస్. రప్పించి డైరెక్టర్ గారితో ఇంట్రడ్యూస్ చేసి రాకేందు రాస్తాడు అనుకున్నాం. తర్వాత వీ వర్ లుకింగ్ ఫర్ ఆర్టిస్ట్స్. తెలుగులో ఎవరిని పెట్టి చేద్దాం అనుకున్నప్పటికీ క్యాపిటల్ ఫిల్మ్వర్స్కి 3 ముక్కల్లో చెప్పాలంటేకి అందరూ పెద్దవాళ్ళే. బడ్జెట్లో మాకు సెట్ అవ్వలేదు. సో యూట్యూబ్లో ఎక్కడో సర్చ్ చేసేటప్పుడు రాకీ ఒక వీడియో ఒకటి చూసాం. అండ్ డైరెక్టర్ వాజ్ థరోలీ ఇంప్రెస్డ్ విత్ వాట్ హీ హ్యాడ్ డన్. అండ్ అలా రాకీని అడగడం అయింది, రాకీ ఒప్పుకోవడం అయింది, అండ్ సినిమా కూడా అయిపోయింది. సో అలాగే రాకీ హీ వాజ్ ఆల్ ఇన్ ఆల్. పాటలు రాశాడు, డాన్స్ ఎలాగో హీరో అన్నప్పుడు చేయాల్సిందే. పాటలు రాశాడు, అక్కడక్కడ డైలాగులు కూడా రాసేసాడు. సో ప్లీజ్ వీడియో బ్రైట్ ఫ్యూచర్ ఉందని ప్లీజ్ బ్లెస్ చేయండి. తర్వాత వెంకీ. డైరెక్టర్తో పాటు చాలా కష్టపడింది వెంకీయే. ఎందుకంటే భాష తెలియదు, కానీ చాలా పట్టుదలగా తెలుగు నేర్చుకొని రోజు రాత్రి రాకీతో కూర్చొని అవి వాయిస్ నోట్లు రికార్డ్ చేసుకొని అది ఎలా ప్రొనౌన్స్ చేయాలో దాదాపు అట్లీస్ట్ ఐ థింక్ 95% దాకా వచ్చేసాడు లిప్సింగ్ తెలుగులో. కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా హెవీ యాక్సెంట్ ఉండింది కాబట్టి వీ హ్యాడ్ టు డబ్బింగ్కి ఎవరు చెప్దామా అనుకున్నప్పుడు అవసరాల శ్రీనివాస్ గారి నేమ్ కూడా మేము వీ వర్ కన్సల్టింగ్. బట్ అగైన్ యూ వుడ్ హ్యావ్ బీన్ అగైన్ వెరీ బిగ్ ఫర్ ద ఫిల్మ్. సో అందుకని నేను డబ్ చెప్పాను అనమాట. బట్ అగైన్ ఐ హోప్ తెలుగులో హీ విల్ మేక్ అ డెంట్ అండ్ కమ్ అప్ బిగ్. గాడ్ బ్లెస్. ప్లీజ్ డబ్బింగ్ నేర్చుకోవద్దు. ఐ మీన్ నేను డబ్బింగ్ చెప్తాను, నువ్వు తెలుగు నేర్చుకోవద్దు. ఓకే. తర్వాత అదితి. అదితి వీళ్ళ ముగ్గురులో సీనియర్ మోస్ట్. సో ఆవిడ గురించి పెద్దగా చెప్పడానికి లేదు. బట్ అగైన్ తెలుగు తమిళ్ 1 more టేక్ చేసేవాళ్ళం అనమాట. తెలుగు ఒక టేక్ అయితే తమిళ్ ఒక టేక్. సో హీరోలు మారుతూ ఉంటారు, డైలాగులు మారుతూ ఉంటుంది, పక్కన వెంకీ మట్టుకే ఉంటారనమాట. సో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఏమిటి అర్థం కాదు అసలు ఆమెకి. తెలుగు బాగా మాట్లాడుతుంది, తమిళ్ నేర్చుకుంది. వెరీ డెడికేటెడ్ అండ్ ప్లీజ్ బ్లెస్ హర్ యాజ్ వెల్. ఒక చిన్న అల్పాశ అరవమా సారీ ఓకే, ఒక చిన్న ఆశ. మా తమిళ్ హీరో కూడా వచ్చాడు. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ టు హిమ్ ఆర్ హిమ్ టు యూ రాదర్. అర్జున్ చిదంబరం. వీళ్ళు నలుగురు ఒక గ్యాంగ్ అనమాట. షూటింగ్కి లేట్గా వస్తారు. ఇవాళ ఎందుకో అందుకే 4 గంటలకి అని చెప్పి వాళ్ళందరినీ రెడీ చేసి తీసుకొచ్చాను. హైదరాబాద్ కాబట్టి కొంచెం త్వరగా రాగలిగారు. But yeah, this is the young lot who are being introduced through this film. Your blessings are definitely needed. ఇలాగే వీళ్ళతో పాటు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వీళ్ళ క్రూ. శ్రీని వెరీ ప్రామిసింగ్ కెమెరామెన్ అని చెప్పడానికి లేదు, మీరు చూశారు ఆల్రెడీ.
పిఎస్ వినోద్ అని మా ఆరణ్యకాండం కెమెరామ్యాన్, మీ అందరికీ తెలుసు. పిఎస్ వినోద్ చాలా పెద్ద పేరు. ఆయన అసోసియేట్గా నాతో ఆరణ్యకాండంలో పనిచేసి మేము కెమెరా కోసం వెతుకుతున్నప్పుడు మాకు దొరికిన ఆణిముత్యం శ్రీని. అగైన్ ఫస్ట్ సినిమా, తెలుగు తమిళ్లో రెండిట్లోనూ ఫస్ట్ సినిమా. మా రైటర్ శశాంక్, అగైన్ a senior technician. సో అక్రాస్ ద బోర్డ్ అన్న మొట్టమొదటి ఆర్టిస్ట్ ఆయన. అలాగే బ్రహ్మానందం, బికాస్ ఆఫ్ ఆల్ దేర్ సపోర్ట్. అండ్ అగైన్ మళ్ళీ ది ఓట్ ఆఫ్ ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండ.